బీసీసీఐ చెప్పినట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము మూర్ఖులం కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. బీసీసీఐ సూచించినట్లు తాము హైబ్రిడ్ మోడల్లో నిర్వహించలేమని తెలిపింది. అలా చేస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. టీమిండియా వచ్చినా రాకున్నా పాకిస్తాన్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వరుసగా ఐసీసీ టోర్నీలు జరగడంతో పాటు కరోనా బ్రేక్ కారణంగా గత 7 ఏళ్లుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదు. 2017లో చివరిసారిగా ఈ టోర్నీ జరగగా పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ను ఓడించి మరీ తొలి టైటిల్ ను అందుకుంది. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ కు ఐసీసీ టోర్నీకి సంబంధించిన ఆతిథ్య హక్కులు దక్కాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ టోర్నీ కోసం స్టేడియాలను పునరుద్ధరిస్తూ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే తమ ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో పాకిస్తాన్ లో టీమిండియా పర్యటించలేదని, తమ మ్యాచ్లను తటస్థ వేదికలైన శ్రీలంక లేదా యుఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. పీసీబీకి చెందిన ఓ అధికారి బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మా క్రికెట్ స్టేడియం ని పునరుద్ధరిస్తున్నాం, అప్గ్రేడ్ చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ను పాకిస్తాన్ బయట నిర్వహించలేం. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ లోనే నిర్వహిస్తాం అని సదరు అధికారి స్పష్టం చేశాడు. అయితే టీమిండియాను కాదని పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదని, ఐసీసీ ఇతర దేశాలు కూడా అందుకు ఒప్పుకోవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.